పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. మొన్నటిదాకా వీడియోలు చూసిన కుర్చీ తాత కనిపిస్తలేడు, తప్పిపోయిండు, అసలు లేడు అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియోస్. సో మీ అభిమానులకి, మీ ప్రేక్షకులకి, నేను నమ్ముకున్న వాళ్ళకి తాత ఇక్కడే ఉన్నాడు, తాత ఎక్కడికి పోడు అని చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఊరు వరంగల్ అండి. నాకు అక్కడ 2 అక్కలు ఉన్నారు. నేను ఇంటికి ఒక్క కొడుకును, నాకు 4 అక్క చెల్లెళ్ళు. ఆమె ఆటోమేటిక్గా నేను ఇమ్రాన్ భాయ్ దగ్గరికి పోయినా చిలకలు కూడా. అప్పటికే నాకు ఆమె గురించి పిచ్చి, ఎప్పుడు పోవాలని ఉండే. అక్క దగ్గరికి శివనగర్ వరంగల్లో ఇమ్రాన్ భాయ్ దగ్గర పోవుడితోటే నాకు ₹1000 ఇచ్చిండు. నమస్తే భయ్య అన్న, అంతే ₹1000 ఇచ్చిండు. ఆ పైసలు దగ్గర పెట్టుకున్నావు, 90 గుద్దిన చక్కగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినా, డైరెక్ట్ వెళ్ళిపోయినావు. అడిగి వేరు. సాయంత్రం అయిందండి, 5:30, 6 అయింది అంతే. నేను స్టేషన్లో అడుగుపెట్టిన వరంగల్ స్టేషన్లో కుర్చీ తాత వచ్చిండని చెప్పని సుమారు ఒక 100 మంది నన్ను రౌండప్ చేసిండు. ఓకే, అందరినీ తట్టుకొని విడగొట్టి మా అక్కింటి వేరకి మా అక్కింటి ముంగట ఒక 1000 మంది వచ్చిండ్రు సుమారు, కుర్చీ తాత అని. ఇక అందరు సెల్ఫీలు చేసిన ఈ అక్క దగ్గర పోయి ఉన్నా. నేను 1 రోజు 2 రోజులు ఉండొచ్చా అనుకున్నా, కానీ అక్కడ వారం రోజులు ఉండే వరకు ఏంది, హైదరాబాద్ మొత్తం షేక్ అయిపోయింది. కుర్చీ తాత ఎడవేండు, అసలు ఉన్నాడా లేడా. కొంచెం డ్రింక్ చేసేది అప్పుడు, ఇప్పుడు మానేసిన. డ్రింకింగ్ మొత్తం బంద్ చేశారు ఇప్పుడు? మొత్తం బంద్. ఓ సూపర్. అయితే నా భార్య మరి నా బిడ్డ తట్టుకోలేకపోయినా అక్కడికి కారు వేసుకొని వచ్చిండు వరంగల్కు. అక్కడ నుండి అదే కార్లో కూర్చొని హైదరాబాద్కి వచ్చిన. నేను ఒక వారం రోజులు లేకపోతేనే జనాలు అసలు కుర్చీ తాతకి ఏమైందని చెప్పని వీర అభిమానులండి, మీ అందరికీ దండం. నేను క్షేమంగా ఉన్నా, నా భార్య పిల్లలతోటి క్షేమంగా ఉన్నానండి. సో చూసిన వీడియో చూసినప్పుడు కూడా అమ్మగారు అలాగే ఇద్దరు కలిసి చాలా ఏడుస్తున్నారు వీడియో చూసి, కుర్చీ తాత కోసం అని చెప్పి కూడా. అంటే చాలా మంది, కొన్ని లక్షల మంది కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు సంపాదించుకున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటారు మీకు? హ్యాపీ. ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ అభిమానులను ఎప్పుడు నేను కించపరచా. వాళ్ళ కోరిక ఎంబడే నేను నడుస్తా, అంతేగాని నా సొంత నిర్ణయాలు తీసుకొని మాత్రం నడవా. ఒకటే నా సొంత నిర్ణయం ఉండే, కేసీఆర్ను గద్దె దించేసిన, దట్స్ ఇట్. సో ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వస్తే, సో ఆ పాట వినగానే కుర్చీ మడత పెట్టే డైలాగ్ అయితే ఫుల్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం గుంటూరు కారంలో చూసినాం ఆ సాంగ్. సో ఏంది అట్లా మీకు ఆఫర్ ఏ విధంగా వచ్చింది? అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన దగ్గరికి వెళ్ళినా, ఇతనే తీసుకుపోయిండు, వైజాగ్ సత్య గారు. అతను నాకు హెల్ప్ చేసిండు. నా హెల్త్ బాగలేదు అప్పుడు, చాలా డల్గా ఉండే. నీ వయసు మీద నీ డైలాగ్ కొట్టమంటే నేను నా డైలాగ్ అక్కడ కొట్టినా. ఏది ఇదే కుర్చీ తాతది. దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో గుంటూరు కారంలో ఫిక్స్ చేసిండ్రు. ఆ సంగతి నాకు తెలియదు, అస్సలు నాకు తెలియదు. అయిన తర్వాత ఒకరోజు సత్యగారే ఆ పాట మహేష్ బాబుది నాకు చూపించిండ్రు సెల్లులో. సరే మంచిదే కదా, స్క్రీన్ మీద కనబడుతుంది నా డైలాగ్ అని సంతోషపడ్డా. అయితే కొంతమంది నన్ను ఎట్లా రెచ్చగొడతానంటే, నువ్వు కేసు పెట్టు, నువ్వు లాయర్ దగ్గరికి పో, నువ్వు మహేష్ బాబు ఇంటికి పో. నేను పోను, డైలాగ్ గురించి నేను పోను, నాకేమవసరం. నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను. ఇట్లనే పవన్ కళ్యాణ్ ను తిట్టకుండా తిట్టిండని చెప్పని అనవసరంగా ఫాల్స్ చేసిండు. దానికి దీనికి సూట్ అయిందా లేదా? పిచ్చోని కాదు బాబాయ్, ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి. నెక్స్ట్. సో కలిసిరా మహేష్ బాబుని? లేదు, జస్ట్ 2 minutes, ఒక్కటే 2 క్షణాలు. అంటే మహేష్ బాబు పేరు చెప్పగానే నవ్వుతున్నావు? నేను చెప్పేదినండి, ఎందుకు నవ్వుతున్నా అంటే, అతని కారు అక్కడ మూవ్ అయింది, మేమిద్దరం ఇంత దూరంలో ఉన్నాం. అతని కారు మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. సరేలే అని జిప్సీ ఉండే, సరేలే అని గమ్మునుకున్నాం. అవును, ఒకవేళ అవకాశం ఉంటే కలుస్తున్నాను, కలిసి డ్యాన్స్ కూడా చేస్తున్నామో. నేను భలే డ్యాన్స్ చేస్తా, ఇరుగా తీస్తా బాబాయ్ డాన్స్. సూపర్. అయితే కలవాలా, నాకు బ్యాడ్ లక్ అనుకొని రివర్స్ వచ్చేసిన. కానీ 12th నాడు మాత్రం, జాన్ 12th, 4 టికెట్లు రిజర్వేషన్ చేస్తా. ఆల్రెడీ చేయిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నా కోసం 4 టికెట్లు ఇంటికి రావాలా. మంకీ క్యాబ్ పెడతా. క్లియర్గా చెప్తున్నా, నేను, నా మిస్సెస్, నా కూతురు, తర్వాత నువ్వు ఉండవా నా జనాతోటి? నేనా అంటాను, నీ పేరు చెప్పేదానికి ఆగవా? సత్య గారు. సో ఫ్యామిలీతో పోయి సినిమా చూస్తా అంటావు? బస్ చూసిన తర్వాత మహేష్ బాబు కలుస్తా పక్కా అంటావు?
అతను ఎట్లయినా వస్తాడు థియేటర్లో కంపల్సరీ. అతని ప్రతి పిక్చర్ని అతను ఫస్ట్ షో చూస్తాడు, అది స్పెషల్ షో కానీ మార్నింగ్ షో కానీ, ఓకే ఐమాక్స్లో అయినా సరే ఎక్కడైనా సరే. 4 టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా, ఎంత డబ్బులు పోయినా పర్వాలేదు. ఓకే ఆల్రెడీ నాకు 4 టికెట్లు ఇంటికి వస్తాయండి. డైరెక్ట్. నెక్స్ట్ సో తమన్ని కలిసినావా? తమన్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. అతని ద్వారానే కదా ఈ పాట పడ్డది. ఏమన్నారు తమన్ ఆ రోజు మిమ్మల్ని? హెల్ప్ చేసిండండి, సుమారు చాలా డబ్బులు హెల్ప్ చేసిండు. అమౌంట్ ఎంత అని అడగద్దు. అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. రెమ్యునేషన్ ఎంత? కుర్చీ తాతకి పాట పాడినందుకు ఎన్ని? పాట పాడలే చెప్పకుండా ఉన్నాం అనుకో అది లక్షలకు పోతుంది డైలాగ్ కి. ఇటండి, నా మీద అభిమానంతో ఇతను తీసుకుపోయిండు అతని దగ్గరికి. అతను 1,00,000 ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. దట్స్ ఇట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పరు. ఎందుకు చెప్పాలండి? అంటే మళ్ళీ మీపై నిందలు మోపుతారు కదా, అందుకే ముందే చెప్పని చెప్తున్నాను. నిందా గిందా ఏదద్దు. 1,00,000 రూపాయలని నేను చెప్పింది అనుకో, అతన్ని బ్లేమ్ చేసినట్టు అయితే, అతన్ని ఎక్కించినట్టు అయితే. నాకు ఆ ఉద్దేశం ఉండదు, అట్లుండదు. నా మనసు ఆయన మనసు, నా మాట. దట్స్ ఇట్. సో ఎన్నిసార్లు విన్నారు ఆ సాంగ్ మీరు? ఏ సాంగ్? ఇప్పుడు వచ్చినది కుర్చీ మార్త పెడతా సాంగ్. ఇంకా కంప్లీట్ గా నేను ఇన్లా, మొత్తం వినలేదు, మొత్తం కంప్లీట్ గా ఇన్లా. ఆ డైలాగ్ విన్నారు. సో గుర్తుందా స్టార్టింగ్ ఆ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ తో ఆ పాట స్టార్ట్ అవుతుంది. కూ కూ ఎట్లా అంటది? కూ కూ. ఎట్లా అనిపిస్తుంది ఆ కూ కూ సౌండ్ విన్నప్పుడు? మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. ఒకటి ఏంటంటే, ఇంతవరకు నా స్టేజ్ వస్తుందని నేను ఊహించలా. అసలు నేను కలలో కూడా అనుకోలే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతను, తర్వాత నిర్మాత ఎవరు, సుకుమారా ఏదో పేరు, డైరెక్టర్ డైరెక్టర్ సుకుమారేనా, త్రివిక్రమ్ రావు గారు, ఏదో పెట్టేషన్లు, వాళ్ళకు ఒక దండం. అంటే ఎక్కడో మొదలైన లైఫ్ ఎక్కడికో వచ్చింది. అంటే ఉదాహరణ తీసుకొచ్చి మిమ్మల్ని. అయితే నేను ఊహించలేదండి. వాస్తవంగా నాకు 4 కోట్ల పైన అభిమానులు కుర్చీ తాతకు. నేను ఎవరి దగ్గర పోయి చేసాపా, ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటా. ఇంటికాడికి వచ్చి ఇస్తారు డబ్బులు, తాత ఈ డబ్బులు ఉంచుకో అని. వద్దనన్నా ఒక సెల్ఫీ అంటారు, తీసుకో. నెక్స్ట్ ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ మీ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా 1 రూపాయి కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్.